యేసు పరిశుద్ధ నామమున చేరొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? నా దగ్గర కొన్ని పాంప్లెట్స్ ఉన్నాయి. అది అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎవరైనా ఇద్దరు యవనస్తులు రండి. 2 వేరు పాంప్లెట్లు పంచిపెట్టడానికి ఇద్దరు యవనస్తులు రండి. అందరి దగ్గరికి 2 రకాల పాంప్లెట్లు వచ్చినాయి అని అనుకుంటున్నాను. అందులో 1 పేజీ ఉన్న పాంప్లెట్ ఉంది, 2 పేజీలు ఉన్న పాంప్లెట్ ఉంది. ఓకే, ప్రస్తుతం 2 పేజీలు ఉన్న పాంప్లెట్ మీ దగ్గర ఉంచేయండి. 1 పేజీ ఉన్న పాంప్లెట్ మాత్రం తీసి మీ చేతిలో ఉంచుకోండి. దాంట్లోంచి కొద్దిసేపు మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. వాక్యం చదువుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథం 147వ కీర్తన. కీర్తనల గ్రంథం 147వ కీర్తన మొదటి కొన్ని వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఇందాక అన్నయ్య మాట్లాడారు, స్తుతించటంలో ప్రార్థన ద్వారా స్తుతించడం ఉంటుంది, అలాగే కీర్తించడం ద్వారా కూడా స్తుతించడం ఉంటుంది. కీర్తనకారుడు మాట్లాడుతూ యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అని చెప్పారు. తర్వాత లైన్లో అది మనోహరము. ఏది? స్తోత్రగానము చేయుట లేదా స్తుతించుట అనేది మనోహరము అంటే చాలా బాగుంటుంది అని అంటున్నాడు. మంచిది అన్నాడు, తర్వాత చాలా బాగుంటుంది అని అనటానికి మనోహరంగా ఉంటుంది అని అన్నాడు. తర్వాత స్తోత్రము చేయుట ఒప్పిదము అని అన్నాడు. ఒప్పిదము అని ఏంటంటే అది కరెక్ట్ అని అర్థం. స్తోత్రం చేయటం అనేటువంటిది అది సరైనటువంటిది, అది మంచిది, అది మనోహరమైనటువంటిది. దేవునికి స్తోత్రం చేయటం లేదా దేవునికి స్తుతులు అర్పించటం లేదా స్తుతులు చెల్లించడం ఎందుకు అనేటువంటిది ఒకసారి మనం ఈ ఫస్ట్ పాంప్లెట్లోనికి మనం వెళ్దాం. చూడండి, 1 పేజీ ఉన్న పాంప్లెట్లోనికి ఒకసారి మీరు వస్తే పరిచయంలో ఏమని రాస్తుందో ఒకసారి నేను మీకు చెప్తాను. చాలామంది దేవునికి స్తుతులు చెల్లించడానికి బదులుగా దేవునికి వందనాలు అని చెప్తూ ఉంటారు. స్తుతించడంకిను వందనాలు చెప్పడానికి మధ్యలో ఉన్నటువంటి తేడా చాలామందికి అర్థం కావట్లేదు. బైబిల్లో కొన్ని ఉదాహరణలు మనం చూడబోతున్నాం. బైబిల్లో స్తుతులు లేదా కృతజ్ఞతా స్తుతులు అని చెప్పబడిన సందర్భంలో దాని కంటిన్యూషన్లో బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే చెల్లించుట అనే పదం రాసింది. స్తుతులు చెల్లించండి అని కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని కానీ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని కానీ. కృతజ్ఞతాస్తుతులు లేదా స్తుతులు అనేటువంటిది చెల్లించే ఒక కార్యక్రమం. అది చెప్పేది కాదు, అది చెల్లించేది అని. అలాగే పరిశుద్ధ గ్రంథంలో వందనములు అనేటువంటి పదం ఎన్నిసార్లు రాసిందో, ఈ వందనములు అనే పదం రాసున్న ప్రతిసారి మీరు ఏం చూస్తారు అని అంటే, ఆ వందనం అనేటువంటి పదం తర్వాత కంటిన్యూషన్లో మీరు ఏం చూస్తారంటే వందనములు చెప్పుట, వందనములు చెప్పండి, వందనములు తెలియజేయండి అనేటువంటి మాటను మనం చూస్తాం. స్తుతులు ఏమో చెల్లించేటువంటి ఒక కార్యక్రమం, వందనములేమో చెప్పే ఒక కార్యక్రమం. ఏమన్నా అర్థమవుతుందా? రెండింటికి తేడా తెలిసిందా? ఏంటి రెండింటికి తేడా? స్తుతులేమో చెల్లించే ఒక కార్యక్రమం, సమర్పించే ఒక కార్యక్రమం, అర్పించే ఒక కార్యక్రమం. మరి వందనములు ఎవరు చెల్లించరు, చెల్లించేది కాదు వందనాలు అనేది. వందనాలు ఏంటంటే చెప్పే కార్యక్రమం. వందనాలంటే వందనాలు చెప్పడం, వందనాలు అంటే వందనాలు తెలియచేయటం అనేటువంటిది. తెలియచేయడానికి, చెప్పడానికి, చెల్లించడానికి, సమర్పించడానికి చాలా తేడా ఉంది. ఆ తేడాను కొద్దిగా ఈరోజు మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. కొంతమంది సహోదరుల మధ్య ఒకరినొకరు కలుసుకునేటప్పుడు, ఇందాక మేము ప్రార్థనకి ఇక్కడికి బయలుదేరి వస్తుంటే ఒక ఆయన దారిలో కనిపించారు. ఆయన అంటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటున్నాడు. ఆయన భార్య కూడా ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటున్నారు. ఏంటి వాళ్ళ మాటల ఉద్దేశం ఏంటంటే, నాకేదో ఒక పలకరిద్దామని వాళ్ళ ఉద్దేశం. ఏమంటే బాగున్నారా అని చెప్పడానికో, లేకపోతే హాయ్ అని చెప్పడానికో, హలో అని చెప్పడానికో వాళ్ళు ఇప్పుడు వాడినటువంటి పదం ఏంటంటే ప్రైజ్ లార్డ్. ఒకవేళ వాళ్ళు క్రైస్తవులు కాదనుకోండి, నేను రోడ్డు మీద కలిసినప్పుడు వాళ్ళు నాకేమని చెప్పేవాళ్ళు? హాయ్ అనో, హలో అనో, నమస్తే అనో చెప్పేవాళ్ళు, అవునా? దానికి బదులుగా ఇప్పుడు క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొందరు ఏం చెప్తున్నారు అని అంటే, హాయ్, హలో, నమస్తే పోయి ఇప్పుడు ఏమైందనంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని అంటున్నారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అనేటువంటిది, ప్రైజ్ అనేటువంటిది, స్తుతి అనేటువంటిది దేనితో కూడినదంటే చెల్లించడంతో, సమర్పించడంతో కూడింది. నువ్వు ఎవరికైనా ఏదైనా చెల్లించాలి, సమర్పించాలంటే అవతల వ్యక్తికి ఆ అర్హత ఉండాలి. స్తుతులకు పాత్రుడై ఉండాలి అవతల వ్యక్తి.
స్తోత్రములకు అర్హుడై ఉండాలి అవతల వ్యక్తి. అలాంటప్పుడు మాత్రమే అవతల వ్యక్తికి స్తుతులు లేదా స్తోత్రాలు చెల్లించడం కుదురుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి స్తుతులు చెల్లించడం కాదు, ఎట్లా పడితే అట్లా స్తుతులు చెల్లించడం కాదు. అక్కడ ఏ పాయింట్ ఉంది చూడండి, ఫస్ట్ పేపర్లోనే ఏ పాయింట్. దేవుడు స్తోత్రార్హుడు, స్తుతులకు అర్హుడు. వాక్యం చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనం చదువుకుందాం. చూడండి, ఆయన స్తోత్రార్హుడు అనేటువంటి విషయం. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 47వ వచనంలో దేవుడు స్తోత్రార్హుడు అనే విషయం. కీర్తన గ్రంథంలో కూడా కీర్తనకారుడు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి, 18వ కీర్తన, దావీదు కీర్తనలో నుంచి 18వ కీర్తన 46వ వచనంలో కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, 18వ కీర్తన 46వ వచనంలో, యెహోవా జీవము కలవాడు, నా ఆశ్రయదుర్గము అయినటువంటి వాడు స్తోత్రార్హుడు. అంటే స్తుతులకు అర్హుడు, స్తోత్రములు పొందుటకు ఆయన అర్హుడు అని అంటున్నాడు. అంటే ఎవరైనా స్తోత్రములు పొందవలసినటువంటి ఇది ఉంది అని అంటే అవతల వ్యక్తి దానికి అర్హుడై ఉండాలి. నా ఆశ్రయదుర్గమైన వాడు స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు అనేటువంటి విషయం. ఆయనకు మాత్రమే స్తుతులు చెందాలి, ఆయనకు మాత్రమే స్తుతులు చెల్లించబడాలి, దేవునికి మాత్రమే స్తుతులు చెల్లించబడాలి అనేటువంటిది మనం చూస్తాం. బి పాయింట్లో మనం చూస్తే, మనము మన కన్న తండ్రి అయినటువంటి దేవుణ్ణి, అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం స్తుతించాలి అని చెప్పబడినటువంటి ఒక 50 రెఫరెన్సులు దగ్గరగా అక్కడ మీకు కోట్ చేయడం జరిగింది. మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ రెఫరెన్సులు చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ఈ పాంప్లెట్ సుమారుగా ఒక 4-5 సంవత్సరాల కిందట ప్రింట్ చేసిన పాంప్లెట్ ఇది. నిన్న ఇవాళ ప్రింట్ చేసింది కాదు, ఇది అప్పటి ప్రింట్ అవుటే. కొన్ని వేల కాపీలు ప్రింట్ చేయడం, తర్వాత మోరంపూడి నుంచి, మంచిగిలిపూడి నుంచి చాలామంది సోదరులు వచ్చి పీడబ్ల్యూడి గ్రౌండ్లో దాదాపుగా చాలామంది వచ్చి దాదాపుగా అప్పుడులో 15 మంది 20 మంది సుమారుగా అయ్యి చాలా ఎక్కువగా విస్తృతంగా దాదాపుగా పెద్ద మీటింగ్స్ అన్నీ కవర్ చేసి అన్ని మీటింగ్లోని ఈ పాంప్లెట్లు పంచారు. ఆ తర్వాత మళ్ళీ ఆ చాలకు మళ్ళీ ఇంకో 10,000 పాంప్లెట్లు వేయించిన తర్వాత అలా చాలా ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్లోను అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ పాంప్లెట్లు పంచడం జరిగింది. క్రీస్తు సంఘ సువార్థికులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరి అడ్రస్లకి కొన్ని పాంప్లెట్స్ని అందరికీ పోస్ట్ ద్వారా కూడా పంపించడం జరిగింది. చాలా వరకు మాకు తెలిసినటువంటి అడ్రస్లన్నిటికీ కూడా. ఎందుకంటే దీని ద్వారాగా ఒక విషయం తెలుసుకోవాలి అని. ఎందుకంటే నేను చదువుకునే రోజుల్లో నేను ఎక్కడ ఏ స్థానిక సంఘానికి వెళ్ళి చూసినా పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే, ప్రార్థన చేసుకుందాం, తలలో వంచండి అని చెప్పడం, ప్రార్థన చేయడం స్టార్ట్ చేయడం. ఏమని స్టార్ట్ చేస్తారంటే, దేవా మీకు వందనాలు, మమ్మల్ని రక్షించినందుకు మీకు వందనాలు, అలాగే మాకు మంచి చేసినందుకు మీకు వందనాలు, అలా అని ప్రతిదానికి కూడా మాకు మేలులు చేసినందుకు మీకు వందనాలు అని దేవునికి వందనాలు చెప్పడం అనేటువంటిది నేను మొదటి నుంచి కూడా నేను గమనిస్తున్నటువంటి సంగతి. ఆశ్చర్యం ఏంటంటే, ప్రభు సంఘాలలో కూడా చాలామంది చాలా సంఘాలలో దేవునికి వందనాలు చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నాకు వాక్యం నేర్పించినటువంటి సహోదరుడు, ఆయన ఎప్పుడూ దేవునికి వందనాలు చెప్పడం నేనైతే చూడలేదు, కానీ ఆయన ఉన్నటువంటి స్థానిక సంఘంలో వందనాలు చెప్పడాన్ని ఎందుకు ఖండించలేదో నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. అక్కడున్న సంఘానికి నేను వెళ్ళి ఒకరోజు ఇదే పాంప్లెట్ ఇచ్చి వాక్యం చెప్తే వాళ్ళు దీనికి సంబంధించి పరిశీలన చేసినటువంటి సందర్భం. ఆ విషయాన్ని నేను మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలామంది ఈ విషయాన్ని తెలిసినా కూడా ఎందుకో ఈ విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పడానికి ఎందుకు సంశయిస్తున్నారో అర్థం కానటువంటి విషయం. చాలా ప్రభు సంఘాల్లోనికి ఈ పత్రికలను తీసుకుని వెళ్ళి ఈ విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. మనం ప్రార్థించేటప్పుడు కానీ, మనం పాటలు పాడేటప్పుడు కానీ దేవునికి స్తుతులు స్తోత్రములు చెప్పాలే కానీ దేవునికి వందనాలు చెప్పేటువంటి కార్యక్రమం ఉండకూడదు. ఇటువంటి పాటలు మనలో చాలామంది పాడుతుంటాం. మన పాటల పుస్తకాల్లో చాలా ఉన్నాయి. అందులో దేవా మీకే వందనం, నా జీవన నాయక వందనం అనేటువంటి ఒక పాటను మజ్జిగురుపారావు గారు రాశారు, క్రీస్తు సంఘ సభ్యులు. ఆ పాటలో దేవా నీకే వందనం కాదు, దేవా నీకే స్తోత్రము, మా జీవన నాయక స్తోత్రము అని ఆ పాటను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం ఆ పాట రచించినటువంటి సహోదరునికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మనం ఇంకా ఎక్కువగా పాడుకునేటువంటి పాటలో వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా అని పాడుకుంటుంటారు. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా కాదు, వాక్యమై ఉన్న యేసు మీకు స్తోత్రమయ్యా అని పాడుకోవాలి. ఎందుకంటే మనం దేవునికి వందనాలు చెప్పడం కాదు, దేవుడు అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్తుతులకు పాత్రుడుగా స్తోత్రార్హుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. మనమే కాదు, దూతలు ఆయనను స్తుతిస్తున్నారు. భూమి మీద
జీవించి మరణించినటువంటి వారందరూ, భక్తులైనటువంటి వారు, అనేకమైనటువంటి వారు దేవుని స్తుతించారు. ఒక దావీదు కానీ, కింద ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది చూడండి, పాత నిబంధనలో సి పాయింట్, పాత నిబంధనలో దేవునికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాళ్ళు ఆ సందర్భాల గురించి మాట్లాడుతూ కొన్ని రెఫరెన్స్లు చెప్పాను చూడండి. దావీదు గారు దేవునికి స్తుతులు చెల్లించారు, స్తోత్రములు చెల్లించారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి స్తోత్రములు చెల్లించారు. మీరు ఆ రెఫరెన్స్లని చదువుతున్నప్పుడు స్తుతులు, స్తోత్రములు అని పక్కన చెల్లించారు, చెల్లించారు, చెల్లించారు అనే పదం మీకు బైబిల్లో కనిపిస్తుంది. అంటే అది ఒక చెల్లించే కార్యక్రమం. అలా నువ్వు ఒక వ్యక్తికి చెల్లించాలంటే అవతల వ్యక్తి దానికి అర్హుడై ఉండాలి. ఇవ్వటం వేరు, చెల్లించడం వేరు. అమ్మ అర్థమవుతుందా? ఎవరికి చెల్లిస్తారు? ఇంగ్లీష్లో చెల్లించడం అనే దానికి పే చేయడం అనేటువంటి దాన్ని కూడా వాడుతూ ఉంటారు పర్యాయపదంగా. పే చేయడం అంటే అప్పు తీసుకున్న వాడికి ఏం చేస్తాం? అప్పును తిరిగి చెల్లిస్తాం. ఎందుకు అతనికే చెల్లిస్తాం? ఇప్పుడు అతనికి డబ్బులు ఇస్తున్నాము అని అంటే అతను నాకు అప్పు లేకపోయినా ఇస్తున్నప్పుడు చెల్లించడం అనరు దాన్ని. మరి ఏమంటారు? డబ్బులు ఇవ్వటం అని అంటారు. అదే అవతల వ్యక్తి మనకి ఇచ్చున్నప్పుడు తిరిగి మరలా మనం ఆ వ్యక్తికి ఇస్తున్నప్పుడు దాన్ని ఏమనాలంటే చెల్లించడం అని అంటారు. అప్పు తిరిగి చెల్లించడం. ఆ రోజు యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ప్రశ్న వచ్చింది. మీ బోధకుడు పన్ను చెల్లించడా? చెల్లించే ఒక కార్యక్రమం అనమాట. చెల్లించడానికి నువ్వు ఇవ్వడానికి తేడా ఉంది. ఆయన నీకేమీ చేయకపోయినా నువ్వు ఇస్తున్నావు అనేది ఇవ్వటం అవుతుంది. ఆయన నీకు చేసిన దానికి నువ్వు తిరిగి ఇచ్చేటువంటి దాన్ని చెల్లించడం అవుతుంది. ఈ రెండింటికి మధ్య తేడా తెలియక రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పురుష సభ్యులకు ముఖ్యంగా గుర్తు చేస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, సంఘంలో ప్రభోజనం నడిపించేటువంటి అవకాశం వస్తుంది. ఏదో ఒక రోజున అవకాశం వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి పాత్రను తీసుకుని, అది రొట్టె పాత్ర కావచ్చు, ద్రాక్షరసమైన పాత్ర కావచ్చు, తీసుకుని స్తుతులు చెల్లించేటువంటి ఒక కార్యక్రమం అది. ప్రతీది ప్రార్థన అనుకుంటే అలాగా కళ్ళు మూసుకొని చేసే ప్రతీది ప్రార్థన అని అనుకుంటే పొరపాటు. ప్రార్థనలో యాచించేటువంటి సంగతులు, ప్రార్థనలో విజ్ఞాపన చేసేటువంటి సంగతులు, ప్రార్థించేటువంటి సంగతులు, ఇలా ఎన్ని రకాలు ఉన్నాయో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి సంగతులు ఎన్ని రకాలు ఉన్నాయో, ముఖ్యంగా ప్రభు యొక్క పాత్రను పట్టుకున్నప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే అడిగే కార్యక్రమం కాదు మనం చేయాల్సింది. మరి ఏ కార్యక్రమం చేయాలంటే ఆయనకు స్తుతులు చెల్లించే కార్యక్రమం, లేదా సమర్పించే కార్యక్రమం, లేదా అర్పించే కార్యక్రమం చేయాలి. కొంతమంది ప్రభు పాత్రను తీసుకుంటారు. ఈ పాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని చెప్పి చివరిలో యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అని అంటారు. అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు? ఇప్పుడు అడిగే ఒక కార్యక్రమానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు చివరాఖరికి. అంటే ఇప్పుడు ఈ మనవులన్నీ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అని అడగడంతో ముగిస్తారు. లాజికల్గా అది ఎంతవరకు సరి అవుతుందో ఒక్కసారి యవనస్తులు అలాగే పురుషులు బాగా ఆలోచన చేయాలని కోరుతున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కార్యక్రమంలో నిజమే పాత్రను ఎత్తుకొని ఇగో ఈ పాత్ర కొరకు కృతజ్ఞతలు తండ్రి అని ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చేసరికి మళ్ళీ అడుగుతున్నాము అని అంటే అది ఎంతవరకు లాజిక్ కనెక్ట్ అవుతుందో మీరే ఒకసారి ఆలోచన చేయండి. దాన్ని ముగించేటువంటి విధానం ఎలాగైతే బాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇదిగో ఈ పాత్ర కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, ఇది మా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క శరీర రక్తమని అంతా స్తుతులు చెల్లించడం పూర్తయిన తర్వాత ముగింపు కూడా నువ్వు ఎలా ముగించాల్సినటువంటి ధర్మం, న్యాయం ఉంటుంది అని అంటే ఇదిగో ఈ కృతజ్ఞతలు మీ కుమారుడైన క్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాము, లేదా అర్పిస్తున్నాము, లేదా చెల్లిస్తున్నాము తండ్రి అని ముగించడంలో న్యాయం ఉంటుంది. అలా కాకుండా చేసిన స్తుతులన్నీ చెప్పడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మళ్ళీ ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అని అంటే నువ్వు చేసినటువంటిది స్తుతులు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. నువ్వు ఎందు నిమిత్తం పాత్రను పట్టుకున్నావు అని అంటే స్తుతులు చెల్లించడానికి. నీ ప్రారంభము నీ ముగింపు పూర్తిగా ఎలా ఉండాలి అని అంటే స్తుతులకు అంకితమై ఉండాలి అనేటువంటిది. అలా చేయటం అనేటువంటిది న్యాయంగా ఉంటుంది అని ఒకసారి ఆలోచన కలిగి ఉండాలని ప్రత్యేకంగా ప్రేమతో తెలియజేస్తున్నాను. తర్వాత మనం దావీదు గారు దేవుని స్తుతించారని చూసాము, ఇశ్రాయేలు అందరూ దేవుని స్తుతించారని చూసాం, లేవీలందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించారు, యోధావారు యెరూషలేము వారు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించారు, హిజ్కియా గారు దేవునికి స్తోత్రాలు చెల్లించారు, అలాగే కీర్తనకారులు అందరూ కూడా దేవుని స్తుతులు చెల్లించారు. వాళ్ళందరూ కూడా దేవునికి స్తుతులే చెల్లించారు అనేది మనం చూసాం. తర్వాత డి పాయింట్లో కూడా క్రొత్త నిబంధనలో కూడా దేవునికి అలాగే ప్రభువుకి స్తుతులు చెల్లించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కొన్ని సందర్భాలు మనం చూద్దాం. ముఖ్యంగా యోహాన్ గారు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రిని దేవునికి స్తుతులు చెల్లించిన ఒక సందర్భాన్ని మనం చదువుకుందాం. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి సందర్భం చూద్దాం. యోహాన్ సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాం చూడండి. 11:41.
అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతి అనే పదం మీకు ఎక్కడ కనపడినా, స్తుతులు అనే పదం మీకు ఎక్కడ కనపడినా దాని పక్కన ఏముంటుందంటే చెల్లించుట అనే పదాన్ని మీరు గమనిస్తారు. స్తుతులు స్తోత్రములు అనేటువంటిది చెల్లించేటువంటి ఒక కార్యక్రమం అని. అలా చెల్లించాలి అని అంటే ఆ స్తుతులు పొందుకునేటువంటి వ్యక్తి స్తుతులకు అర్హుడై ఉండాలి, స్తోత్రార్హుడై ఉండాలి, స్తుతులకు పాత్రుడై ఉండాలి అనేటువంటి విషయాన్ని వాక్యంలో మనం నేర్చుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి ఒక సందర్భాన్ని మనం అక్కడ చూస్తున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సందర్భం. అలాగే రెండో పాయింట్లో పౌలు గారు కానీ అతని తోటి జతపని వాళ్ళు కానీ అపోస్తులందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని చాలా రెఫరెన్స్లు దీంట్లో కోట్ చేయడం జరిగింది. కొన్ని సంవత్సరాల కిందట ఈ పాంప్లెట్ తీసుకొని నేను నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈ పాంప్లెట్ ఇచ్చాను. పాంప్లెట్ ఇచ్చి, అయ్యా మీరు ఒకసారి ఈ పాంప్లెట్ని తీసి చదవండి అని అన్నాను. మొత్తం అటు ఇటు తిరిగేసి చూసి అంటాడు, ఇందులో చదవడానికి ఏముంది, అన్ని రెఫరెన్స్లు ఉన్నాయిగా అని అంటాడు. అవును, దీంట్లో దాదాపుగా 200 పైన రెఫరెన్స్లు ఉన్నాయి. ఈ 200 రెఫరెన్స్లు కూడా తీసి రాయాలి అని అంటే ఇది ఒక పెద్ద పుస్తకం అయిపోద్ది. మళ్ళీ ఒక 50 పేజీల పుస్తకం, 100 పేజీల పుస్తకం అయిపోయేటట్టుంది ఇది. కాబట్టి దీన్ని ఒక పేజీలో ఎలా ముగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా ఎక్కువ రెఫరెన్స్లు ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్ దగ్గర పెట్టుకొని ఇందులో దాదాపుగా 200 రెఫరెన్స్లు నాకు గుర్తున్నంత వరకు 200 రెఫరెన్స్లు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 200 రెఫరెన్స్లు చదివితేనే ఈ పాఠం మీద మంచి అవగాహన వస్తుంది అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రెఫరెన్స్లను స్టడీ చేయాలని కోరుతున్నాను. పేజీ తిప్పండి, 2వ పేజీలోనికి వెళ్దాం. దాంట్లో ఆ ఫస్ట్ పాంప్లెట్లోనే 2వ పేజ్, తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌలు గారు సంఘాలను కూడా కోరాడు అనేటువంటి రెఫరెన్స్లు చూస్తాము. సింహాసనం దగ్గర ఉన్నటువంటి 4 జీవులు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని, 24 పెద్దలు కూడా దేవునికి నమస్కారం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారని, సమరయుడు కూడా స్వస్థత పొందుకొని తిరిగి వచ్చి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని, పరిసయుడు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడని, యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును కృతజ్ఞతాస్తుతి కలిగిన గాకని దేవదూతలు కూడా దేవునికి స్తుతులు చెల్లించారు అనేటువంటి విషయాన్ని మనం ఈ పాయింట్స్ అన్నిటిలో ఈ రెఫరెన్స్లన్నీ మనం చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవునికి చెల్లించాల్సింది ఏంటి? స్తుతులా, వందనములా? చెప్పాలి. దేవునికి ఏం చెల్లించాలి? స్తుతులు చెల్లించాలి. మొన్న ఒకరు మైక్ తీసుకున్నారు, వాళ్ళ జీవితంలో జరిగిన ఒక మేలుల గురించి ఏదో చెప్పడానికని మైక్ తీసుకున్నారు. దేవునికి స్తోత్రం, మీ అందరికీ స్తోత్రం అని అంటున్నారు. అట్లాగా అమ్మ, అర్థమైందా? దేవునికి స్తోత్రం, మీ అందరికీ స్తోత్రం, లేకపోతే దేవునికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. ఓహో, దేవునికి వందనాలే, మనుషులకు కూడా వందనాలే. దేవుడు స్తుతులకు అర్హుడైనప్పుడు దేవునికి స్తుతులు చెందాలి. మనుషులకు మనం చెప్పేటప్పుడు వందనాలు మనం మనుషులకి చెప్పుకోవాలి. ప్రైజ్ లాట్లు కాదు చెప్పుకోవాల్సింది. లేకపోతే ఇంకేదో ఇప్పుడు కొత్తగా పిలుపులు వస్తున్నాయిలేండి, వెరైటీ పిలుపులు. ఆ పాత పిలుపు పిలిచి బోరు కొట్టేస్తుంది అనుకుని ఇప్పుడు కొత్త పిలుపులు కూడా పిలుచుకుంటున్నారు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో. మరణాత అని ఒకరు పిలుచుకుంటే ఏంటి, షాలోమ్ అని ఒకరు పిలుచుకుంటే కనపడగానే షాలోమ్ అంటారు ఒక ఆయన, మరణాత అంటారు ఒక ఆయన, ప్రైజ్ లాడ్ అంటారు ఒక ఆయన, రకరకాలుగా ఇంకో రకంగా మరో రకంగా ప్రైజ్ లాడ్ అంటారు ఒక ఆయన. రకరకాలుగా వందనాలు చెప్పేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే వందనాలు చెప్తే వీళ్ళు ఏదో పల్లెటూరు నుంచి వచ్చారన్నట్టుగానో, చదువు సంధ్య లేని వాళ్ళకి లాగా అన్నట్టుగానో, ఏదో వెరైటీ తక్కువ ఉందన్నట్టుగానో అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ రోజుకి లేకపోలేదు. రైట్, ఆ పాయింట్లోకి మనం వెళ్దాం చూడండి. ఈ పాయింట్లోకి మనం వెళ్దాం చూడండి. లేఖనాల్లో వందనములు అనేటువంటి పదాన్ని ఉపయోగించినటువంటి సందర్భం, ఎవరికి వందనాలు చేశారు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం చూడండి. ఐగుప్తు ప్రజలు యోసేపునకు వందనములు చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఆదికాండం 41వ అధ్యాయంలో 42-43 వచనాలు చూస్తాం. అంటే ఒక వ్యక్తి లేదా ఒక మనిషి మరొక మనిషికి ఏమి చెప్తున్నారు అని అంటే వందనములు చెప్తున్నారు. అదొక గౌరవార్థకమైనటువంటి ఒక పలకరింపు లాంటిది అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత యోసేపు సహోదరులు కూడా యోసేపు గారికి వందనాలు చేశారని, మోషే గారు కూడా తన మామకు వందనాలు చేశారని చూస్తాం. మోషే గారు వాళ్ళ మామకి ఏం చేశారు? సంఘ సభ్యులకేనేమో వందనాలు చేయాలని అనుకుంటారేమో, బ్లడ్ రిలేటివ్స్ కూడా ఏం చెప్పాలంటున్నాడు? వందనాలే చెప్పాలి. మోషే గారు వాళ్ళ మామగారికి వందనాలు చెప్పారనే దాంట్లో మనకి ఏం నేర్చుకోవాలి అని అంటే,
ఆ పైన చెప్పింది ఏంటి? సహోదరులు యోసేపు సహోదరులేమో యోసేపుకి వందనాలు చేశారు అన్నదమ్ముల మధ్య. ఆ పైన ఉన్నది ఏంటి? సాధారణమైన ప్రజలు యోసేపుకి వందనాలు చేశారు, ఐగుప్తులో ఉన్న ప్రజలు. ఓకే. దాని కింద ఏంటి? మోషే గారు వాళ్ళ బ్లడ్ రిలేషన్ మామగారికి వందనాలు చెప్పారు. దాని కింద సౌలు రాజు, ఒక రాజు గారు ఒక ప్రవక్తకి, సమూయేలు ప్రవక్తకి వందనాలు చేయడం. దాని తర్వాత అన్యజనులు సహోదరులు వారికి ఒకరికొకరు వందనాలు చేసుకోవడం. అలాగే యేసు తల్లి అయినటువంటి మరియ గారు కూడా ఎలిజబెత్తుకు వందనాలు చేశారు. సో ఓన్లీ పైన మనకు ఇప్పటివరకు కనపడిందంతా కూడా పురుషులు కనపడ్డారు మనకి. ఏం అర్థమవుతుందా? ఎవరు? మోషే గారు కానీ, యోసేపు గారు కానీ, సౌలు గారు కానీ, సమూయేలు గారు, వీళ్ళందరూ కూడా పురుషులు మనకు కనపడతారు. ఒకరు మరొకరికి వందనాలు చెప్పుకున్నటువంటి సందర్భం. అలాగే స్త్రీలు కూడా ఒకరికొకరు కలిసినప్పుడు ఏమని చెప్పుకోవాలి? వందనములే చెప్పుకోవాలి. యేసు తల్లి అయినటువంటి మరియ, ఎలిజబెత్ వీరిద్దరు కలుసుకున్నప్పుడు ఒకరినొకరు ఏం చేసుకున్నారు అని అంటే వందనములు చేసుకున్నారు, వందనములు చెప్పుకున్నారు అనేది మనం చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనంలో, జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను. ఎలిజబెతుకు వందనము చేసెను. వందనము అనేటువంటిది చెప్పే ఒక కార్యక్రమం లేదా చేసే ఒక కార్యక్రమం, అంతేగాని చెల్లించే కార్యక్రమం కాదనేది మనం నేర్చుకోవాలి. మరియ ఎలిజబెత్కు వందనములు చేశారు అనేటువంటి సంగతిని మనం చూస్తున్నాం. అలాగే మహాఘనత వహించినటువంటి అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనాలు చెప్పిన సంగతి. క్రీస్తు యేసునందు జత పనివారైన ప్రిస్కిల్లకు అక్కులకు పౌలు గారు వందనాలు చెప్పారు. అంటే ఇప్పుడు ఒక సేవకుడు మరొక సేవకుడిని కలిసినప్పుడు కూడా ఏం చెప్పాలి? వందనాలే చెప్పాలి. ఒక సేవకుడు మరో సేవకుడిని కలిసిన వందనాలు చెప్పాలి. అధికారి దగ్గరికి వెళ్ళిన వందనాలే చెప్తున్నటువంటి సందర్భం. రక్త సంబంధికుల మధ్య వందనాలే, సహోదరుల మధ్య వందనాలే, ఒక సహోదరి మరొక సహోదరి కావచ్చు, ఒక సహోదరుడు మరొక సహోదరుడు కావచ్చు, వందనాలు చెప్పుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. ఇంకా కిందకి చూస్తే స్థానిక సంఘమునకు పౌలు గారు వందనములు చెప్పారు. సంఘాలకు కూడా పౌలు గారు వందనాలు చెప్పారు. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం చూడండి. స్థానిక సంఘానికి పౌలు గారు వందనాలు చెప్పారు అన్నటువంటి సంగతి రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అక్కడ చాలాసార్లు వందనాలు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. 16వ అధ్యాయంలో ఎక్కువ సార్లు రాసి ఉంటుంది. మొదటి నుంచి అక్కడ వందనములు అనేటువంటి పదం చూడొచ్చు. 4వ వచనంలోకి వెళ్దాం చూడండి. 16వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనం, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. వందనములు చెప్పుడి, వందనములు చెప్పుడి. మీరు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మీరు ఏం చెప్పుకోమంటున్నాడంటే పౌలు గారు ఏం చెప్పుకోమన్నాడు? ప్రైజ్ లాడి చెప్పుకోండి అని అనలేదు. అక్కడ ఏమంటున్నాడు? వందనములు చెప్పుకోండి. లేకపోతే ఇందాక మనం అనుకుంటున్నట్టు కొన్ని పదాలు చెప్పట్లేదు అక్కడ. మరి ఏం చెప్తున్నాడు అని అంటే వందనములు చెప్పండి. అయ్యా మీరు ఆ ఊరు వెళ్ళినప్పుడు లేదా వాళ్ళని కలిసినప్పుడు లేదా అక్కడ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఒకరినొకరు వందనములు చెప్పుకోండి అని అంటున్నాడు. ఇంకా కింద వచనాలు చూద్దాం. నేను మాత్రము కాదు, అన్ని జనుల్లోని సంఘపు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఆసియాలోని క్రీస్తుకు ప్రథమ ఫలమైన నా ప్రియుడకు ఎఫైనటునకును వందనములు అంటున్నాడు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. నాకు బంధువులను నా తోడి ఖైదీలనైన ఆంద్రోనీకును యూనియకును వందనములు. వీరు అపోస్తలులలో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభువునందు నాకు ప్రియమగు అంప్లియతునకును వందనములు. ఇలా ప్రతి ఒక్కరికి, బంధువులకి వందనాలు చెప్తున్నాడు, తోడి దాసులకు వందనాలు చెప్తున్నాడు, సంఘ సభ్యులకు వందనాలు చెప్తున్నాడు, సంఘమునకు వందనాలు చెప్తున్నాడు. తనకి పరిచయం ఉన్నటువంటి వారందరికీ కూడా పౌలు గారు వందనమే చెప్తున్నాడు. ఈసారి మీకు వాళ్ళు కనపడితే వాళ్ళకు కూడా మీరేం చెప్తారంటే నా వైపు నుంచి మీరు వాళ్ళకు వందనములు చెప్పండి అనే చెప్తున్నాడు. సో ఒక సభ్యుడు మరొక సభ్యుడిని కలిసినప్పుడు, ఒక సేవకుడు మరొక సేవకుడిని కలిసినప్పుడు, బంధువులు అన్నదమ్ములు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు చెప్పుకోవలసినటువంటిది ఏంటి అని అంటే మనకి బైబిల్ నేర్పిస్తున్న ప్రకారంగా వందనములు చెప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్లు లేకపోతే మరొకటి కాదు అనేది మనం అక్కడ చూస్తున్నాం. తర్వాత ఈ పాంప్లెట్లోకి రండి. తోటి సహోదరుడైనటువంటి ఎపైనెటుకు వందనాలు, అలాగే తోటి సహోదరి అయినటువంటి మరియకు పౌలు గారు వందనాలు చెప్పారు. తోటి ఖైదీలకు బంధువులకు కూడా పౌలు గారు వందనాలు చెప్పారు. తోటి జతపని వారికి స్థానిక సంఘ సభ్యులైన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజెప్పారు. అలాగే ఒక చోట ఉన్నటువంటి స్థానిక సంఘం మరో చోట ఉన్నటువంటి స్థానిక సంఘానికి కూడా వందనాలు చెప్పారు. ఇప్పుడు నేను మంగళగిరి నుంచి వచ్చాను కదండి. మంగళగిరిలో ఉన్నటువంటి స్థానిక సంఘం నుండి మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను అని చెప్తాను. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి సంఘం మీకు ఏం చెప్పమన్నారు అని అంటే వందనములు చెప్పమన్నారు, అదే చెప్తాను. అంతేగాని బైబిల్లో లేని కొత్త పేర్లు వెరైటీగా ఉన్నాయి కదా అని చెప్పి కలిపి చెరిపేటువంటి పరిస్థితిలోనికి వెళ్ళకూడదు. ఇప్పటివరకు మీరు చూసిన దాన్ని బట్టి ఈ పాంప్లెట్లో అంటే ఈ ఫస్ట్ పేజ్ పాంప్లెట్లో మీరు చూసిన దాన్ని బట్టి
తండ్రి అయిన దేవునికి స్థుతులు చెల్లించాలి. ఎందుకంటే ఆయన స్థుతులు పొందుకొనుటకు అర్హుడని, ఆయన మాత్రమే దానికి పాత్రుడు అని మనం నేర్చుకున్నాం. వందనములు అనేది ఎవరికి తెలియజేయాలి అని అంటే, వందనములు తోటి సహోదరులకును, తోటి సంఘ సభ్యులకును, తోటి సేవకులకును, తోటి ప్రజలకును, మనుషులకును తెలియజేసేటువంటిది వందనాలు అనేటువంటిది మనం చూసాం. పోయినసారి నేను ఈ ప్రసంగం చేసిన తర్వాత ఎలీషా గారు నాకు ఫోన్ చేశారు మరుసటి రోజు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఎంతమంది సేవకులు ఫోన్ చేశారో అన్నీ గుర్తున్నాయి నాకు. ఎడ్వర్డ్ విలియమ్స్ కొంటం అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. మీలో కొంతమందికి తెలిసే ఉండొచ్చు. ఆయనతో కూడా నేను ఈ విషయం అయితే మాట్లాడడం జరిగింది. ఇంకా చాలామందితో ఈ విషయం మాట్లాడా. ఎలీషా గారు నాకు ఫోన్ చేసి నాకు చెప్పినటువంటి సంగతి ఏంటంటే, మీరు రాసిన పాంప్లెట్ గురించి, మీరు చెప్పిన ప్రసంగం గురించి అంతా బాగానే ఉంది, దేవునికి స్తుతులు చెల్లించాలన్నారు, ఓకే. మనుషులకు వందనాలు చెప్పాలన్నారు, సహోదరులకి, ఓకే, అంత బాగుంది. మరి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక సంగతి ఏంటి, దాని గురించి ఒకసారి వివరణ చెప్పండి అని అడిగారు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక వివరణ ఏంటో చూసేద్దాం, చూడండి ఒకసారి. అంటే ఆ పాంప్లెట్లు లేదు అక్కడ, హెబ్రీయులకు రాసిన పత్రిక గురించి అసలు ఆ పాంప్లెట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు. అందుకని సపరేట్గా నేను ఇప్పుడు ప్రత్యేకంగా మిమ్మల్ని ఆ వచనం దగ్గరికి తీసుకుని వెళ్తున్నాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మీ దగ్గర ఎవరైనా విన్సెంట్ బైబిల్ సెర్చ్ కానీ లేకపోతే ఇంగ్లీష్ బైబిల్ యాప్లు ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇదే వచనం ఇంగ్లీష్ బైబిల్ ఏం రాసిందో కూడా చదువుతురు కానీ. ఓకే, ఇక్కడ వందనము చేసి అని ఉంది కదండి. మరి వీళ్ళు దేవునికి వందనం చేశారా, లేకపోతే అసలు ఏంటి వందనం చేయడం ఏంటి? మరి వీళ్ళందరూ 11వ అధ్యాయంలో విశ్వాసం గురించి మాట్లాడుతూ, విశ్వాసంలో గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడుతూ, మరి విశ్వాస వీరులు అనబడినటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ చెప్పబడినటువంటి ఆ పారాగ్రాఫ్ కాబట్టి, మరి అందులో ఉన్నటువంటి ఆ సందర్భం ఎవరికి వందనాలు చేశారు అనేటువంటిది నాకు ఆ రోజు మోరంపూడిలో ఈ పాఠం చెప్పి వెళ్ళిన తర్వాత నాకు వచ్చినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకు ఒక్కసారి క్లుప్తమైనటువంటి వివరణ ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను, వాళ్ళకి ఒకసారి గమనించండి. 13వ వచనంలో, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. ఎవరు వీళ్ళందరూ? పై వచనాల్లో చెప్పినటువంటి వాళ్ళు. అంటే ఏ వచనం నుంచి చూడాలి మనం? 4వ వచనంలో ఎవరి గురించి చెప్తాడు అని అంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన అర్పణ అర్పించాడని. 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడలేదని. 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటో అసాధ్యమని. 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు గురించి దేవుని చేత హెచ్చరించబట్టి భయభక్తులు కలిగి ఉన్నాడని. 8వ వచనంలో అబ్రహాము విశ్వాసమును బట్టి పిలువబడిన పిలుపుకు లోబడ్డాడు అని. అలాగే ఇస్సాకు గురించి, అలాగే ఇక మిగిలినటువంటి భక్తులందరిని గురించి మాట్లాడుతూ 13వ వచనం వచ్చేసరికి అంటాడు, వీరందరూ అంటే చెప్పబడినటువంటి ఈ పైన ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వీళ్ళందరూ కూడా విశ్వాసులకు తండ్రిగా చెప్పబడుతున్నటువంటి వారు కానీ, విశ్వాసముకు లోబడినటువంటి వాళ్ళు కానీ, గొప్ప గొప్ప విశ్వాసంలో బలవంతులైనటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా 13వ వచనం, వీళ్ళందరూ కూడా ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నారని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి చెందిరి. వీరు వందనం చేశారనుకుందా? ఎవరికి వందనం చేశారు వీళ్ళు? అబ్రహాం ఎవరికి వందనం చేశారు? నోవహు ఎవరికి వందనం చేశారు? హేబేలు, హానోకు వీళ్ళందరూ ఎవరికి వందనం చేశారు? సో వీళ్ళు వందనం చేసింది బహుశా దేవునికి అయి ఉండాలి కదా అనేటువంటిది ప్రశ్న. కానీ అక్కడ చదివినప్పుడు దాంట్లో ఉన్నటువంటి భావం ఏంటి అని అంటే, వీరందరూ వాగ్దానముల యొక్క ఫలము అనుభవింపకపోయినను, అంటే రాబోయేటువంటి మేలులను గురించి వాళ్ళు విన్నారే కానీ ఆ ఫలాలను వాళ్ళు అనుభవించలేదు. వాళ్ళు ఇంకా నిరీక్షిస్తున్నారు. ఆ నిరీక్షణలో ఉండి కూడా ఆ ఫలం అనుభవింపకపోయినను దాన్ని వాళ్ళు వెల్కమ్ చేశారు అనేటువంటిది, వందనము చేశారు అంటే వాళ్ళు దాన్ని స్వాగతించారు అని చెప్పడానికి అక్కడ ఉన్నటువంటి పదం ఉపయోగించబడింది. వందనము చేశారు అంటే వెల్కమ్ చేస్తున్నారు, దాన్ని స్వాగతిస్తున్నారు అనేటువంటి భావంతో అక్కడ వ్రాయబడినటువంటి మాట. ఒకవేళ అలా కాదండి చిన్నబాబు, మీరు అలాగే ఎందుకు అనుకుంటున్నారు? వందనం చేయడం అంటే మనం తండ్రిని దేవుని కూడా వందనాలు చేసినట్టుగా మనం ఆ బైబిల్లో ఉన్న ఆ పదాన్ని గురించి అనుకోవచ్చు కదా అని మీలో ఎవరైనా అడగచ్చు. దానికి జవాబుగా ఇప్పుడు ఆ 2 పేజీల పాంప్లెట్లోనికి మనం వెళదాం. చూడండి, ఇందులో మీకు 56 వచనాలు ప్రింట్ చేశాం. ఆ వచనాలు మీరు అసలు బైబిల్ తీయాల్సిన అవసరం లేకుండా ఆ వచనాలు కూడా దీంట్లో ప్రింట్ చేసాం. 56 వచనాలు. ఓకే, ఒకసారి చూడండి. 56 వచనాల్లో ఆదికాండం నుంచి మొదలుకొని యోహాను గారు రాసిన 3వ పత్రిక దాకా, అంటే దాదాపుగా అన్ని బైబిల్లో ఉన్నటువంటి అన్ని చోట్ల నుంచి వందనం అనేటువంటి పదం ఎక్కడెక్కడ రాసిందో మొత్తం తీసాం. బైబిల్లో, తెలుగు బైబిల్లో వందనము అనే పదం ఎన్నిసార్లు రాసిందంటే 56 సార్లు రాసింది వందనము అనేటువంటి పదం. ఓకేనా? 56 సార్లు వందనం అనే పదం రాసుంటే
అందులో ఇదిగో మీ చేతిలో ఉన్న ఈ పాంప్లెట్లు చూడండి, ఒక్కటంటే ఒక్కసారి కూడా తండ్రి అయిన దేవునికి ఉపయోగించినటువంటి సందర్భాలు లేవు. ఎలా లేవో ఒకసారి మనం ఒకటి చెక్ చేద్దాం. చూడండి, నేను పెన్నుతో సున్నాలు చుట్టాను చూడండి. అవి సున్నాలు చుట్టడం అంటే తప్పులు అయితే సున్నాలు చుడతారు చాలామంది, అది తప్పు అయి సున్నా చుట్టే కాదు, హైలైట్ చేయడానికి కూడా సున్నా చుట్టాను అనమాట నేను, మీకు అర్థం కావాలని. మొదటిది ఆదికాండం 41వ అధ్యాయం 43వ వచనంలో, అప్పుడు వందనము చేయుడి అని అన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో బౌదని అని రాసున్నటువంటి మాట. అలాగే 42వ అధ్యాయం 6వ వచనంలో 2వ పాయింట్ చదువుతున్నాను, వాళ్ళు కూడా వందనము చేశారు అన్నప్పుడు బౌడ్ డౌన్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. రైట్. తర్వాత మూడోది నిర్గమకాండంలో వందనము చేసి అని అన్నప్పుడు ఒబీజియన్స్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇక 4వ దాంట్లో వందనము అని అన్నప్పుడు సాల్యూట్ అనే మాట ఉపయోగపడింది. ఫస్ట్ 3 గురించి మళ్ళీ నేను తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. ఇక ఆ 3 వదిలేసిన తర్వాత 4వ వచనం కాడి నుంచి మొదలుపెట్టి చూడండి. ఇక మీరు ఈ 4వ పాయింట్ కాడి నుంచి, ఈ 4వ పాయింట్ కాడి నుంచి మీకు ఎడం చేతి వైపు సీరియల్ నెంబరే కాకుండా కుడి చేతి వైపు కూడా ఒక సీరియల్ నెంబర్ ఇచ్చాను చూడండి. చేత్తో రాశాను చూడండి పెన్నుతోటి. కుడి చేతి వైపు కూడా ఒక సీరియల్ నెంబర్ ఇచ్చా. 1 2 3 4 సీరియల్ నెంబర్లు వచ్చింది. ఏంటి ఈ సీరియల్ నెంబర్లు అంటే, వందనము అనేటువంటి పదం తెలుగు బైబిల్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ఆ వందనం అనే పదానికి ఏ పదం ఉపయోగించారనే దానికి సంబంధించి ఆ 1 2 3లు ఇచ్చాను. కుడి చేతి వైపున 1 2 3లు ఏమని ఇచ్చారో చూడండి. మొత్తం ఇప్పుడు సున్నాలు చుట్టిని మాత్రం చదువుతాను ఇక్కడి నుంచి చూసుకోండి. వందనము అన్న దగ్గర ఏముంది? సాల్యూట్. నెక్స్ట్ వందనము అన్న దగ్గర సాల్యూట్. నెక్స్ట్ వందనము అన్న దగ్గర గ్రీటింగ్స్. 2 పదాలు వచ్చినాయి ఇప్పటికి. ఏమేమి పదాలు వచ్చినాయి? వందనము అన్న దగ్గర సాల్యూట్, అలాగే వందనము అన్న దగ్గర గ్రీటింగ్, గ్రీట్ అనేటువంటి పదం, గ్రీట్ అనేటువంటి పదం. నెక్స్ట్ మళ్ళీ వందనము అనే పదం దగ్గర సాల్యూటెడ్. నెక్స్ట్ వందనం అనే పదం దగ్గర సాల్యూటేషన్స్. నెక్స్ట్ వందనం అనే పదం దగ్గర సాల్యూట్. నెక్స్ట్ వందనం అనే పదం దగ్గర సాల్యూటెడ్. నెక్స్ట్ వందనం వచ్చిన అనే పదం దగ్గర సాల్యూటేషన్. మళ్ళీ వందనం అనే పదం దగ్గర గ్రీటింగ్స్. మళ్ళీ వందనం అనే పదం దగ్గర తిప్పండి పేజీ, గ్రీటింగ్స్. మళ్ళీ వందనం అనే పదం దగ్గర గ్రీటింగ్స్ అనే పదం. అక్కడ నేను కొట్టేసి చేత్తో రాశాను, ఇక్కడ ఏదో కలిపి చేరిపేసాడు అని అనుకునేరు. కాదండి, ఇంగ్లీష్ బైబిల్కి తెలుగు బైబిల్కి ఏమవుద్దంటే ట్రాన్స్లేషన్ అప్పుడు ఒక్కొక్కసారి ఒక వచనం పైకి ఒక వచనం కిందకి దిగుతుంది అనమాట ఇంగ్లీష్కి. ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్గా ప్రింట్ చేసింది ఏంటంటే 27వ వచనం ప్రింట్ చేసాం. అపోస్తల కార్యాలు 23వ అధ్యాయం 27వ వచనం ప్రింట్ చేసాం. కానీ 26వ వచనం చదువుతున్నప్పుడు 26, 27 వచనాలు రెండు కలిపి చదివినప్పుడు అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, గవర్నర్ ఫెలిక్స్ సెంట్ గ్రీటింగ్ అనేటువంటి మాటను మనం కింగ్ జేమ్స్ వెర్షన్లో మనం చూస్తాం. అక్కడ అది 26వ వచనం. అందుకే అక్కడ నేను పక్కన మీకు 26వ వచనాన్ని మెన్షన్ చేశాను చూడండి. సో 26వ వచనం, 26, 27 రెండు వచనాలు చదువుకోవాలి ఇంగ్లీష్ బైబిల్ చదివేవాళ్ళు. తెలుగు బైబిల్లో 26, 27వ వచనం చదివితే సరిపోతుంది అనమాట. ఇప్పటికి మీరు ఎన్ని పదాలు చూశారు? తెలుగు బైబిల్లో వందనం అనే పదమే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో 2 పదాలు వచ్చినాయి. ఇప్పటికి ఏమేమి పదాలు వచ్చినాయి? ఒకటి సాల్యూట్ అనే పదం, రెండోది గ్రీట్ అనేటువంటి పదం, గ్రీట్ అనేటువంటి పదం. ఆ తర్వాత 15వ పాయింట్లోకి వెళ్ళిపోతుంది చూడండి. 15వ రెఫరెన్స్, అక్కడ కూడా వందనములు గ్రీట్, తర్వాత వందనములు గ్రీట్, అది కూడా కంటిన్యూషన్ వర్స్ అనమాట. అక్కడ కూడా మీరు రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 4వ వచనమే కాదు 3వ వచనం కూడా చదివితే మీకు అక్కడ వందనములు అనేటువంటి పదం ఇంగ్లీష్ బైబిల్లో మీకు కనపడుతుంది. గ్రీట్ అనే పదం కనపడుతుంది అనమాట 3వ వచనంలో. 3, 4 వచనాలు అక్కడ కలిసి ఉంటాయి ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి ఆ కంటిన్యూషన్ వర్స్ అనేటువంటిది అక్కడ రాశాను. తర్వాత 17వ పాయింట్లోకి వెళ్ళిపోతుంది చూడండి. ఎఫ్ఐనెట్కు వందనములు అని అన్నాడు, ఇంగ్లీష్ బైబిల్లో సాల్యూట్ అని అన్నాడు. తర్వాత వందనములు అంటే గ్రీట్, తర్వాత వందనములు అని అంటే సాల్యూట్, తర్వాత వందనములు అంటే గ్రీట్, తర్వాత వందనములు అంటే సాల్యూట్, తర్వాత వందనములు అంటే సాల్యూట్, తర్వాత వందనములు అంటే సాల్యూట్. ఇక్కడ రోమా పత్రిక 16వ అధ్యాయం 11వ వచనం చూస్తే మనం 23వ పాయింట్ జాగ్రత్తగా గమనించండి. 23వ పాయింట్లో రోమా 16:11లో నా బంధువుడకు హేరోదియోనుకును వందనములు, నార్కిస్ ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. తెలుగు బైబిల్లో రెండింటికి వందనాలని రాశాడు, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాశాడు చూడండి ఒకసారి. సాల్యూట్ హేరోదియన్ మై కిన్స్ మ్యాన్, గ్రీట్ దెమ్ దట్ బి. సో గ్రీట్ అనేటువంటి పదం, సాల్యూట్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో 2 పదాలు ఉపయోగించాడు, కానీ తెలుగులో మాత్రం ఈ రెండింటికి ఏ పదం ఉపయోగించాడు? వందనాలు అనే పదమే ఉపయోగించాడు. ఇంగ్లీష్ బైబిల్లోనేమో ఒకటే వచనంలో గ్రీట్ అనే పదం వాడాడు, సాల్యూట్ అనే పదం వాడాడు, కానీ తెలుగు బైబిల్లో ఈ రెండింటికి కూడా ఏమని వాడాడంటే వందనములు అనే పదమే వాడాడు అనేది మనం చూస్తున్నాం. తర్వాత 24వ పాయింట్లో కూడా వందనములు అని 2 సార్లు, సాల్యూట్ అని 2 సార్లు. తర్వాత 25వ పాయింట్లో కూడా వందనములు సాల్యూట్, 26వ పాయింట్లో కూడా వందనములు సాల్యూట్, 27వ పాయింట్లో కూడా వందనములు సాల్యూట్, 28వ పాయింట్లో కూడా వందనములు సాల్యూట్, తర్వాత 29లో కూడా వందనములు సాల్యూట్, వందనములు సాల్యూట్, వందనములు సాల్యూట్. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. మొత్తం అలా కిందకు వచ్చేసేయండి మీరు 28, 30 వరకు మొత్తం అన్నీ మీరు కిందకు చదువుకుంటూ వస్తే
నేను ఒకసారి మీకు 33వ పాయింట్ ఒకసారి చదువుదామని అనుకుంటున్నాను. నేను 33వ పాయింట్, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి సహోదరులందరూ ఒకరినొకరు చెప్పుకోవాల్సినటువంటి పదం ఏంటంటే వందనములు అనేటువంటి పదం. అలాగే పవిత్రమైన ముద్దు పెట్టుకొని మీరు ఒకరికి ఒకరు ఏం చేసుకోమన్నాడు పౌలు గారు? వందనములు చేసుకోమన్నాడు. సో ఒకరినొకరు పలకరించేది కానీ, ఒకరినొకరు గౌరవించుకునేది కానీ, ఒకరినొకరు కుశలం అడిగేది కానీ ఎలాగూ చేయాలని పౌలు గారు చెప్తున్నాడు అని అంటే వందనములు చేయాలి. అదే ఒక సాల్యూట్ లేదా ఒక గ్రీటింగ్ అనమాట. అంటే పలకరించడం అనమాట. ఆప్యాయతతో కూడినటువంటి ఒక పలకరింపు. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోదాం? 37వ పాయింట్లోకి వెళ్తే ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పండి. సో ప్రతి పరిశుద్ధునికి కూడా వందనాలే చెప్పాలి అనేది. 38వ పాయింట్లో కూడా శాల్యూట్ అనే పదం, 39వ పాయింట్లో కూడా శాల్యూట్ అనేటువంటి పదం, 40లో కూడా శాల్యూట్ అనేటువంటి పదాన్ని ఆ కంటిన్యూషన్ వర్స్లో మనం చూస్తాం. అంటే కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం రెండు చదివితే మనకి అక్కడ శాల్యూట్ అనేటువంటి పదం ఆ కంటిన్యూషన్లో మనకు కనపడుతుంది ఇంగ్లీష్ బైబిల్లో. నెక్స్ట్ 41వ పాయింట్లో కూడా శాల్యూట్ అనే పదం, 42వ పాయింట్లోనేమో గ్రీట్ అనేటువంటి పదం, తర్వాత 43లో, 44, 45లో, 46, 47, 48, 49, 50, 50వ వచనం వరకు కూడా గ్రీట్ లేదా శాల్యూట్ అనేటువంటి పదమే మనకు కనపడుతుంది. ఒకసారి నేను 49వ పాయింట్ చదువుతున్నాను చూడండి. 49వ పాయింట్, నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు, విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. ఒకసారి బాగా వినాలి, మళ్ళీ చదువుతున్నాను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ఈయన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా అవతల వాళ్ళకి వందనాలు చెప్తున్నారంట. తర్వాత విశ్వాసమును బట్టి మమ్మును ప్రేమించే వారికి కూడా ఏం చెప్పాలి? మా వందనాలు చెప్పండి. అంటే వందనాలు అనేటువంటిది ఒక చెప్పేటువంటి ఒక కార్యక్రమం అనేటువంటిది, లేదా పలకరించుకునేటువంటి ఒక కార్యక్రమం, తెలియజేసేటువంటి ఒక కార్యక్రమం అనేది మనకు అక్కడ అర్థమవుతుంది. ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి అనేటువంటి విషయం అనమాట. ఇదే విషయాన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాస్తాడంటే 49వ పాయింట్లో, ఆల్ దట్ ఆర్ విత్ మీ సాల్యూట్ ది, గ్రీట్ దెమ్ దట్ లవ్ అస్ ఇన్ ద ఫెయిత్ అని అంటాడు. అంటే అక్కడ రెండు పదాలు ఉపయోగించాడు, సాల్యూట్ ఉపయోగించాడు, గ్రీట్ అనే పదం ఉపయోగించాడు. ఈ రెండింటికి తెలుగు బైబిల్లో మాత్రం వందనములు అనేటువంటి పదమే వ్రాయబడింది. నెక్స్ట్ 50వ పాయింట్లో, 51లో, ఇప్పుడు 51వ పాయింట్ దగ్గరికి వచ్చాం. ఇది ఈ 51వ పాయింట్ కోసం ఈ 50 పాయింట్లు మీ చేత చదివించాను అనమాట. 51వ పాయింట్లో ఇప్పుడు ఏంటంటే కింగ్ జేమ్స్ వెర్షన్ ఏమని రాసి ఉంటుంది అంటే, అక్కడ నేను అండర్లైన్ చేసినటువంటి పదం ఏదైతే ఉందో, పర్స్యూడెడ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంబ్రేస్డ్ ఆఫ్ దెమ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు అక్కడ వందనము చేశారు అన్న మాట దగ్గర. అది కింగ్ జేమ్స్ వెర్షన్. కింగ్ జేమ్స్ వెర్షన్ని ఇంకొంచెం బెటర్గా ఆర్ఎస్వి వెర్షన్ ఒకటి ఉంటుంది అనమాట, రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఒకటి ఉంటుంది. రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఏమని రాస్తుందంటే, ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ యాప్ కనుక మీ మొబైల్లో ఉన్నట్లయితే రివైజ్డ్ స్టాండర్డ్ వెర్షన్ ఒకసారి చదివితే దాంట్లో ఏమని రాస్తుందంటే, బట్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ దే సా అండ్ గ్రీటెడ్ దెమ్ అని రాస్తుంటుంది అనమాట. అంటే గ్రీట్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. ఈ గ్రీట్ అనే పదం మీకు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చింది చెప్పాలి? గ్రీట్ అనే పదం లేదా శాల్యూట్ అనే పదం ఇప్పటికి మీరు ఎన్నిసార్లు చదువుంటారు? ఈ పైన ఒక 50 సార్లు సుమారుగా మీరు చదువుతున్నారు. ఈ 50 సార్లు గ్రీట్ అనేటువంటి పదం, శాల్యూట్ అనేటువంటి పదం చదవటంలో గల ఉద్దేశం ఏంటో, ఇక్కడ కూడా గ్రీట్ అనేటువంటి పదాన్ని చదువుతున్న ఉద్దేశం ఏంటో ఒకసారి గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రికలో వందనములు చేసిరి అనేటువంటి పదం, అది దేవునికి వందనాలు చేశారు అని అనుకుంటే అది కేవలం అమాయకత్వం అవుతుంది అనేటువంటిది మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ 52వ పాయింట్లో కూడా మీ పైన నాయకులైన వారందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనాలు చెప్పండి, శాల్యూట్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. తర్వాత 53, 54, 55, 56, 57 వచనాల వరకు కూడా గ్రీట్ అనే పదం, శాల్యూట్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. రైట్. నేను వాక్యాన్ని ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇక్కడే కనుక నేను ఇక్కడ పాఠాన్ని ఇక్కడ వదిలేసి కిందకి దిగితే నాకు వచ్చే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువారు భూమి మీద తాను సువార్తను చెప్తున్నటువంటి దినాలలో, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నటువంటి దినాల్లో యేసు ప్రభువారికి కూడా వందనాలు చెప్పారు కదా, మరి ఇప్పుడు చెప్తే ఏంటి తప్పు అనేటువంటిది వస్తుంది. ఈ 2 పేజీల పాంప్లెట్లోనే 2 వచనాలు చదివేద్దాం చూడండి. ఎన్నో పాయింట్ చదువుదామంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనం, 7వ పాయింట్ 8వ పాయింట్ చదివేద్దాం చూడండి. ఈ 2 పేజీల పాంప్లెట్లోనే ఫస్ట్ పేజీలో 7వ పాయింట్ 8వ పాయింట్ చదువుదాం. 7వ పాయింట్, మార్కు సువార్త 9వ అధ్యాయం 15వ వచనం, వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి, యేసుక్రీస్తు వారిని చూచి మిగులు విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. ఎవరికి వందనాలు చేసింది? ఏంటి ఇప్పుడు దాకా చెప్పింది ఏంటి? గంటసేపు ఏం చెప్పాను? ఇప్పుడు దాకా గంటసేపు యేసు ప్రభు వారికి కానీ తండ్రి అయిన దేవునికి కానీ వందనాలు కాదు చెప్పాల్సింది, స్తుతులు స్తోత్రాలు చెప్పాలి. వందనాలు ఏమో కేవలం ఒక మనుషుడు ఇంకో మనుషుడికి, ఒక సోదరుడు మరో సోదరుడికి, ఒక సేవకుడు మరో సేవకుడికి చెప్పుకునే వందనాలు అవుతాయి. యేసు ప్రభు వారికి కానీ దేవునికి కానీ వందనాలుగా చెప్పాలి, స్తుతులని కదా ఇప్పుడు గంటసేపు చెప్పింది. మరి ఇప్పుడేమో యేసు ప్రభు వారికి ఇక్కడ వందనాలు చేశారని రాస్తుంది కదా.
దాని తర్వాత నెక్స్ట్ పాయింట్లో కూడా చూద్దాం. ఎనిమిదో పాయింట్లో కూడా మార్కు సువార్త 12:38 మరియు ఆయన వారికి బోధించుచునిట్లనెను, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటకును సంత వీధుల్లో వందనములను చెప్పుకుంటారని. ఆ తర్వాత 15:18 చదువుదాం. 9వ పాయింట్ చూద్దాం. చూడండి, 8వ పాయింట్ కాదు, 9వ పాయింట్ చూద్దాం. 9వ పాయింట్లో మార్కు సువార్త 15:18 యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేశారు. అదిగో ఆ రోజు ఆయన సిలువ వేయబడుతున్న సందర్భంలో కూడా యూదుల రాజా నీకు శుభము అని చెప్పి వందనాలు చేశారని రాసింది. ఓ చోటేమో ఆయన స్వార్థ ప్రకటిస్తుంటే ఆయనకు వందనాలు చేశారు, ఓ చోటేమో ఆయన సిలువేస్తుంటే యేసుప్రభు వారికి వందనాలు చేశారు. మరి యేసుప్రభు వారికి 2 సార్లు వందనం చేసినట్టు రాసింది కదా. మరి యేసుప్రభు వారికి వందనం చేసినట్టు 2 సార్లు బైబిల్లో రాసుంటే, ఇంత స్పష్టంగా రాసుంటే, మరి యేసుప్రభు వారికి ఎందుకు వందనాలు చెల్లించకూడదని మీరు అంటున్నారు అని నన్ను మీరు ప్రశ్న అడగచ్చు. దానికి జవాబు ఏంటో కూడా అదే మార్కు సువార్తలో మనం చూద్దాం. ఏ 9వ అధ్యాయంలో, ఏ 8వ అధ్యాయంలో మీరు ఇప్పటివరకు చదువుకున్నటువంటి సంగతులు ఉన్నాయో, దాని తర్వాత 10వ అధ్యాయంలోనే రాస్తున్నటువంటి మాటను ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయం 45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును యేసుప్రభు వారిని గురించి మార్కు గారు ఏమని ప్రస్తావిస్తున్నాడు అని అంటే, ఒకటి, ఆయన మనుష్య కుమారుడు. యేసుప్రభు వారిని ఏమని ప్రస్తావిస్తున్నాడంటే, యేసుప్రభు వారు మనుష్య కుమారుడు. కాబట్టి వందనాలు ఎవరికి చెప్పాలో మనం ఇందాక నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఎవరికి చెప్పుకున్నారో కూడా మనకు తెలుసు. వందనాలు ఎవరెవరికి చెప్పుకున్నారు? తోటి సహోదరులు మరో సోదరులకు చెప్పుకున్నారు, వ్యక్తులు మరి ఎదురుగా ఉన్నటువంటి ఇతర వ్యక్తులకు వందనాలు చెప్పారే తప్ప దేవునికి వందనాలు చెప్పినటువంటి దాఖలాలు మనం ఎక్కడ బైబిల్లో చూడం. మరి యేసుప్రభు వారికి ఎందుకు వందనాలు చెప్పారని రాయబడిందంటే, మార్కు గారు ఆయన రాసినటువంటి సువార్తలో యేసుక్రీస్తు వారిని ఏమని ప్రొజెక్ట్ చేస్తున్నాడు అని అంటే, ఆయన మనుష్య కుమారుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి సంబంధించినటువంటి గ్రీటింగ్స్ వచ్చినప్పుడు ఏమని రాయాల్సిన అవసరం ఉంటుంది అని అంటే, వందనములు అని రాయబడినటువంటి సందర్భం. ఎందుకు అక్కడ ఆయన వందనములు అని రికార్డ్ చేశారు మార్కు గారు అని అంటే, మరి మిగతా పత్రికలో మనం చూడమది, మిగతా సువార్తలో మనం అది చూడమది. ఏది? మత్తయి సువార్తలో కానీ, మిగిలిన లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ మనం ఆ సంగతులు చూడం, కానీ కేవలం మార్కు సువార్తలోనే ఆ సంగతులు చూస్తాం. కారణం ఏంటంటే, మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారు ఆయన ఉద్దేశంలో యేసుక్రీస్తు వారిని ఏమని ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నాడు అని అంటే, ఆయన మనుష్య కుమారుడు అని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. అలాగే రెండవది, ఆయన సేవకుడు అని ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు. పరిచర్య చేయించుకోవడానికి రాలేదని, ఆ పరిచర్య చేయడానికి ఆయన వచ్చాడు, పరిచారకుడిగా ఆయన వచ్చాడు, అనేకుల కొరకు తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక సేవకుడుగా, ఆయన ఒక మనుష్య కుమారుడిగా ఆయనను చూపిస్తున్నాడు. కాబట్టి మార్కు గారు ఆయన రాసినటువంటి సువార్తలో ఆ 2 సార్లు అక్కడ రాయబడినటువంటి సందర్భం. ఓకేనా? మీకు ఈ పాంప్లెట్లో లేకుండా ఉన్నటువంటివి ఈ 2 వచనాలు ఏంటంటే, మార్కు సువార్తలో ఉన్నటువంటి వచనాలు, అలాగే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఉన్న వచనాలు. నెక్స్ట్ ఎప్పుడైనా ఈ పాంప్లెట్లు మళ్ళీ తిరగేసి రాయాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ 2 వచనాలకు సంబంధించిన వివరణ మీకు ఏదైతే చెప్పానో దాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ 2 పేజీల పాంప్లెట్లో చివరిగా నేను రాసిన నోట్స్ ఉంది చూడండి ఒకసారి. ఈ నోట్స్ ఏంటంటే 1, 2, 3, 4 ఒక 4 నోట్స్ రాశాను చూడండి లాస్ట్లో చేత్తో. మొత్తం 56 సార్లు వందనములు అని రాసుంటే బైబిల్లో, అందులో 52 సార్లు గ్రీట్ అనే పదం, శాల్యూట్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. 56 సార్లకి 52 సార్లు ఇదే ఉపయోగించబడింది. మరి మిగతా 4 సార్లు ఏంటి అది కూడా చూద్దాం మనం తర్వాత. మొదటగా మనం వదిలేసిన ఫస్ట్ 3 పాయింట్స్, తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి పాయింట్, ఆ 4 పాయింట్లు. యాక్చువల్గా 4 పాయింట్లలో హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా గ్రీట్ అనేటువంటి పదమే మనకు కనిపించింది RSV వెర్షన్లోకి వెళ్తే. తర్వాత రెండో పాయింట్ చూడండి, శాల్యుటేషన్ అనేటువంటి వర్డు, శాల్యూట్ అనేటువంటి వర్డు ఎన్నిసార్లు బైబిల్లో రాసిందో మనం చూస్తాము. మొత్తం ఒక 4 సార్లు, 9, అలాగే 24 సార్లు, మొత్తం ఎన్నిసార్లు కూడా కేవలం ప్రజలకు మాత్రమే ఉపయోగించబడింది. దేవునికి ఎప్పుడు కూడా శాల్యూట్ చేసినట్టుగా బైబిల్లో ఎక్కడ, ఇంగ్లీష్ బైబిల్లో ఎక్కడ కూడా శాల్యూట్ అనేటువంటి పదం దేవునికి వాడినట్లు ఎక్కడ మీకు కనపడదు. శాల్యూట్ అనేటువంటి పదం 4 సార్లు, శాల్యూటెడ్ అనే పదం 9 సార్లు, శాల్యూట్ అనే పదం 24 సార్లు. ఇన్నిసార్లలో కూడా ఒక్కసారి కూడా దేవునికి వాడబడలేదు. అన్ని ప్రజల కోసమే వాడబడింది, మనుషుల కోసం వాడబడింది. తర్వాత గ్రీట్ అనేటువంటి పదం కూడా 9 సార్లు, గ్రీట్ అనేటువంటి పదం ఒక్కసారి వాడబడింది. ఈ వాడబడిన ఈ 10 సార్లు కూడా కేవలం మనుషులకి వాడారు, దేవునికి ఎక్కడ వాడలేదు ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది? హెబ్రీలకు రాసిన పత్రికలో గ్రీట్ అనేటువంటి పదం కానీ, గ్రీట్ అనేటువంటి పదం కానీ బైబిల్ మొత్తం మీద 10 సార్లు రాసుంటే 10 సార్లలో ఒక్కసారి కూడా దేవునికి అది ఆపాదించబడలేదు. కాబట్టి దీన్ని బట్టి మనం హెబ్రీ పత్రిక ఎలా అర్థం చేసుకోవాలో చూడాలి.
అండ్ చివరి పాయింట్ ఒకసారి చూస్తే మీరు మనం ఇందాక చదువుకుందే మార్క్స్ వార్త 9:15, 15:18, 10:45 ఈ 3 వచనాలు కలిపి చదువుకుంటే మనకు అర్థమవుద్ది. యేసుక్రీస్తు వారిని మనిషి కుమారుడిగా, సేవకుడిగా ప్రదర్శింప చేయాలని మార్కు గారు అనుకున్నారు కాబట్టి అక్కడ యేసుక్రీస్తు వారిని గురించి 2 సందర్భాలు చెప్పబడ్డాయి. ఆయనకు వందనములు చేశారు అనేటువంటి సందర్భం. మరొక కోణం కూడా ఏంటంటే యేసుక్రీస్తు వారు ఆయన మనవలే మనుషుడిగా ఆయన జీవించాడు కాబట్టి ఆయన భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయనకు వందనములు చెప్పడం సబబే అనేటువంటిది. ఆయన పునరుద్ధానుడు తిరిగి లేచిన తర్వాత సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సింహాసనం మీద ఆయన ఉన్న తర్వాత ఆయన హెచ్చించబడిన తర్వాత ఆయన రాజుగా ప్రభువుగా చేయబడిన తర్వాత క్రీస్తుగా చేయబడిన తర్వాత ఆయనను మరలా తిరిగి మనం వందనముల ద్వారాగా అవమానించడం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఇందాక చూశారు మార్క్స్ వార్తలో యూదుల రాజా మీకు శుభమని చెప్పి యేసుప్రభు వారికి వందనాలు చేశారని. యేసుప్రభు వారికి వందనాలు చేసింది ఆయన్ని గౌరవించడానికి కాదు, మరి ఎలా చేశారు? అపహాస్యం చేయడానికి, హేళన చేయడానికి వాడారు ఆ పదాన్ని. యేసుప్రభు వారికి వందనం చేయడం అనేది. అమ్మ, నేను వాక్యాన్ని ముగించే ముందు మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఈ మైక్ ద్వారా ఎంతమంది వింటున్నారో వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యేసుప్రభు వారికి కానీ కన్న తండ్రి అయిన దేవునికి కానీ వందనములని చెప్పడం అనేటువంటిది అది యేసుప్రభు వారికి ఆయనకున్నటువంటి స్థాయిని తగ్గించినట్లు అవుతుంది. ఆయన స్థాయి ఏంటంటే స్తుతులకు అర్హత కలిగిన స్థాయి, స్తోత్రములకు పాత్రమైనటువంటి స్థాయి అయింది. ఆయన స్థాయిని వదిలేసి మనం ఏం చేస్తున్నామంటే తీసుకొచ్చేసి మనుషుల యొక్క స్థాయిలోనికి ఆయన తీసుకొచ్చేసి దేవునికి వందనాలు, మీ అందరికీ వందనాలు అని అంటే ఇప్పుడు ఎవరితో జాయిన్ చేసేస్తున్నాము? దేవుణ్ణి మనుషుడిని ఇద్దరిని కలిపి సమానం చేసేస్తున్నాం. మనుషుడితో సమానంగా దేవుని యొక్క స్థాయిని దించేస్తున్నాం. దేవుడికి వందనాలు, అయ్యా మీ అందరికి వందనాలు అని అనకూడదు. మరి ఏమనాలంటే దేవునికి స్తోత్రములు, మీ అందరికీ వందనాలు అని చెప్పాలి. అంతేగాని దేవునికి స్తోత్రాలు, మీ అందరికీ స్తోత్రాలు అని అనకూడదు. చాలామంది ఆవేశంలో పొరపాటునే అనేస్తూ ఉంటారు. అలాగే దేవుడికి వందనాలు, మీకు వందనాలు అని అలా పాడకూడదు. కొన్ని పాటలు కూడా నేను ఇక్కడ రికార్డ్ చేశాను. నజరేయుడా నా యేసయ్యా నీకే వందనం అనే పాట కానీ, ఇంకా మనం కొన్నిసార్లు మనం పాడుకునేటువంటి పాటల్లో కూడా వందనము వందనం వందనం అనేటువంటి పాటలు ప్రభువుకి ఆపాదిస్తుంటారు, దేవునికి ఆపాదిస్తుంటారు. అలా ఆపాదించడం సరైంది కాదని, సత్యమైనటువంటిది కాదని, అది ఒప్పు కాదని, అది మంచిది కాదని మనం చూస్తాం. ఏది సరైందంటే ఆయనను స్తుతించుట, స్తోత్రములు చెల్లించుట, అది ఒప్పిదము, అది మంచిది, అది మనోహరము, అది సరైనటువంటిది, అది న్యాయమైనటువంటిది. ఎందుకంటే ఆయన స్తుతులకు అర్హుడు, స్తోత్రార్హుడు, స్తుతులకు పాత్రుడు గనుక ఆయనకు మాత్రమే స్తుతులు చెందాలి. మనుషుల దగ్గరికి మాత్రం వచ్చినప్పుడు మనుషులకు స్తుతులు చెల్లించడం కాదు, మనుషులకు వందనములు చెప్పాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అలాగే ప్రభోజన కార్యక్రమంలో కూడా మీరు గమనించుకోండి. ప్రభోజన కార్యక్రమం చేసేటప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముగింపు వరకు కూడా స్తుతులు చెల్లిస్తూ ముగించడమే సరైనది, న్యాయమైనది అవుతుంది తప్ప మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అడుగుతున్నాము తండ్రి అని అనటంలో న్యాయం ఉన్నదేమో ఒకసారి మీరు పరిశీలన చేయాలని ప్రేమతో కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.